అందరికీ నమస్కారం అండి. ఈ పూజ వచ్చేసి పసుపు కొమ్ముల పూజ అండి. శ్రీ సరస్వతి పుష్కర మాత్రే నమః అనగానే అర్థమైపోయి ఉంటుంది. పరమ పూజ్య జగద్గురు శంకరాచార్య స్వామి శ్రీ అవిముక్తేశ్వరానంద సరస్వతి జ్యోతిర్మఠ్ ఉత్తరాఖండ్ వారి దివ్య ఆశీస్సులచే తెలంగాణ ప్రయాగ క్షేత్రమైన త్రివేణి సంగమం అనగా కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు జరగబోతున్నాయి. ఎప్పుడనగా శ్రీ విశ్వవసు నామ సంవత్సరం వైశాఖ శుద్ధ విధియ బుధవారం 14 మే 2025 నుండి శ్రీ విశ్వవసు నామ సంవత్సరం వైశాఖ శుద్ధ చతుర్దశి ఆదివారం 26 మే 2025 వరకు పుష్కర సమయం. అందువలన 18,108 పుణ్య సువాసినీల చేత అనగా ముత్తైదుల చేత వారి గృహముల నందు అయినా సామూహికంగా లేదా దేవాలయంలోనైనా వారి సంఘములలోనైనా పూజించవచ్చు. పూజ ఎన్ని రోజులు ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పూజా విధానం: ఒక్కరోజు కానీ 3 రోజులు లేదా 5 రోజులు లేదా 9 రోజులు 11 రోజులు 18 రోజులు చేయవచ్చు. మీకు ఎలా అనుకూలమైతే అలా. పసుపు కొమ్ములు 30 కానీ 108 పసుపు కొమ్ములు 360 పసుపు కొమ్ములు తీసుకోవచ్చు. ఎవరి అనుకూలాన్ని బట్టి వారు తీసుకోవచ్చు. 30 అనగా 18 శక్తిపీఠాలకు 18 పసుపు కొమ్ములు, 12 పుష్కర మాతకు 12, మొత్తం 30 పసుపు కొమ్ములు తీసుకోవాలి. లేదంటే 108 తీసుకోవచ్చు, 360 పసుపు కొమ్ములు తీసుకోవచ్చు. సరస్వతి పుష్కరాలు కాబట్టి సరస్వతి ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టి పసుపు కొమ్ములు పెట్టి పూజ చేయాలి. సరస్వతి ఫోటో లేని ఎడల, అమ్మవారి విగ్రహం లేని ఎడల ఏ అమ్మవారి ఫోటో ఉన్నా విగ్రహం ఉన్నా పెట్టి పూజ చేయవచ్చు. శ్రీ జ్ఞాన సరస్వతి మంత్రం: ఓం జ్ఞాన సరస్వతియే నమః. శ్రీ మహాలక్ష్మి మంత్రం: ఓం ఐం హ్రీం శ్రీం సౌభాగ్యలక్ష్మి నమః అంటూ పసుపు కొమ్ములను అమ్మవారి ముందు పాత్రలో పెట్టి పూజ చేయాలి. పసుపు కొమ్ములను ఒక పాత్రలో పెట్టి వస్త్రం, గంధం, పసుపు, కుంకుమ, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, హారతితో పూజించాలి. ఈ మహత్తరమైన పూజ ఆచరించు వారికి నిత్య సౌభాగ్యము, దీర్ఘ సుమంగళితత్వము, అష్టదశ పీఠం, సంపూర్ణ అనుగ్రహం పొందుటలో సంశయం లేదు. ప్రత్యేకంగా సరస్వతి పుష్కరాల సందర్భంగా పసుపు కొమ్ముల పూజలో పాల్గొని వారికి సరస్వతి పుష్కర యాగం మరియు జపం వలన వాక్శుద్ధి, జ్ఞాపక శక్తి, విద్య, ఉద్యోగం, కటాక్షం లభించును. లక్ష్మీప్రదము అగో పసుపు కొమ్ముల పూజ వలన కోర్టు సమస్యల పరిష్కారము, భూగృహ, వ్యాపార, వివాహ, సంతాన, అన్యోన్య దాంపత్యము నెరవేరును. పూజ అయిన తర్వాత మీ దగ్గరలో ఉన్న కార్యకర్తలకు పసుపు కొమ్ములు, మీరు పూజించిన పసుపు కొమ్ములు, డబ్బులు దక్షిణగా 216 రూపాయలు లేదా మీకు తోచినంత, అలాగే మీ గోత్రము, మీ ఇంటి పేరు, మీ భర్త పేరు, మీ పిల్లల పేరు అందజేయగలరు. సరస్వతి పుష్కర సమయంలో 12 రోజులు వేద బ్రాహ్మణుల చేత మీ గోత్రనామములతో ప్రతినిత్యము పూజ కార్యక్రమాలు విధి విధానంగా జరపబడును. నేనైతే 30 పసుపు కొమ్ములు తీసుకొని పూజ చేశానండి. ఫస్ట్ సంకల్పం చేశాను, తర్వాత సరస్వతి విగ్రహం తీసుకొని అభిషేకం చేశాను. అష్టోత్తరం చేసిన తర్వాత పసుపు కొమ్ములను శ్రీ జ్ఞాన సరస్వతి మంత్రమైన ఓం జ్ఞాన సరస్వతియే నమః అంటూ 30 పసుపు కొమ్ములను లక్ష్మీ పాదం ముందర పెట్టాను. తర్వాత పసుపు, కుంకుమ, అక్షంతలు, పూలు పెట్టి ధూపదీప నైవేద్యం ఇచ్చి పద ఉచ్చరణలో అక్షర దోషం ఉంటే మన్నించగలరు. నేను పెట్టిన వీడియోస్ అన్నీ చూస్తూ ఆదరిస్తున్నందుకు నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. అలాగే ప్రతి ఒక్క వీడియో చూడగలరని నా మనవి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ధన్యవాదాలు. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. ఆలోచనామృతము సాహిత్యము సహిత హిత సత్యము శారదాస్తన్యము. ఆలోచనామృతము సాహిత్యము సహిత హిత సత్యము శారదాస్తన్యము. సారస్వతి
జ్ఞాన సామ్రాజ్యము జన్మ సాఫల్యము సారస్వతాక్షర సారథ్యము జ్ఞాన సామ్రాజ్యము జన్మ సాఫల్యము సరసవచోఘ్రిణి సారసలోచని వాణి పుస్తకధారిణి వర్ణాలంకృత వైభవశాలిని వర కవితా చింతామణి మాం పాహి సాలోక్య సంధాయిని మాం పాహి శ్రీచక్ర సింహాసిని వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే భవతి విద్యాందేహి భగవతి సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి